ఈరోజు మనము ధ్యానించుకునే అంశము ఇంతకుముందు మనం ధ్యానించుకున్న అంశాలకు చాలా భిన్నమైంది. ఎందుకంటే ప్రకటన గ్రంథం అంతా మనం చూసినాము. యేసుక్రీస్తు 2 ప్రాముఖ్యమైన విషయాలు యోహాన్ భక్తునికి సెలవిచ్చినాడు. ఒకటి, ఇప్పుడు ఏం చూస్తున్నావో అది రాయి అన్నాడు. రెండోది, భవిష్యత్తులో ఏం జరగబోతుందో అవి చూసి రాయమని చెప్పినాడు. కాబట్టి మొదటి 3 అధ్యాయాలు మనం చూసుకున్నాము. అవి సంఘానికి సంబోధిస్తూ ఏం మాట్లాడినాడో అవి ఆల్రెడీ మనము ధ్యానం చేసుకున్నాము. ఈ 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు మనకు ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాడు. ఈ 6వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు 2 భాగాలు మనం చూస్తాము. ఒకటి, యేసుక్రీస్తు వచ్చే వరకు 3 స్క్రిప్చర్ పోర్షన్స్ ఉన్నాయి. 6th చాప్టర్ నుంచి 19వ అధ్యాయం వరకు 3 డివిజన్స్ ఉన్నాయి. దాంట్లో అవి స్టార్ట్ ఒక దగ్గర అవుతున్నాయి, కానీ ఎండింగ్ మాత్రం క్రీస్తు యొక్క రాకడతో అవుతున్నట్లుగా అక్కడ మనము చూస్తున్నాము. దాని తర్వాత 20వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు క్రీస్తు వచ్చిన తర్వాత ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఏం జరగబోతున్నాయో అక్కడ మనము చూస్తాం. కాబట్టి ఆల్రెడీ మీకు ఈ విషయాన్ని నేను ముందుగానే చూపించాను. మీ స్క్రీన్లో మీరు చూసుకోవచ్చు. వాట్ ఈజ్ నౌ చాప్టర్ 1 నుంచి చాప్టర్ 3 వరకు, దట్ వాజ్ అ మెసేజ్ టు ద చర్చెస్. వాట్ విల్ హ్యాపెన్ లేటర్. వాట్ విల్ హ్యాపెన్ లేటర్ అంటే రాబోయే దినాలలో ఏం జరగబోతుందో అవి, అంటే క్రీస్తు రాకడ వరకు ఏం జరగబోతుంది, క్రీస్తు వచ్చిన తర్వాత ఏం జరగబోతుందో ఆ విషయాన్ని కూడా ఇంతకు ముందు కూడా మీకు తెలియచేయడం జరిగింది. క్రీస్తు రాకడ వరకు 3 భాగాలను మనం చూస్తున్నాము. అంటే మీరు చూడండి స్క్రీన్లో 3 భాగాలను మనం చూస్తున్నాము. 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, ముద్రలను విప్పినప్పటి నుంచి 2వ రాకడ వరకు, 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు చూస్తున్నాము. తర్వాత 2వ వాక్య భాగము అది 12వ అధ్యాయంలో స్టార్ట్ అవుతుంది. 14వ అధ్యాయం వరకు మనం ఏం చూస్తున్నామంటే ఇశ్రాయేల్ దేశము, అంటే అక్కడ స్త్రీ గురించి మాట్లాడతాడు. అక్కడ ప్రారంభమైన వాక్యము ఆ ప్రోగ్రెషన్ ఎక్కడి వరకు వెళ్ళిందంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ వరకు వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత 15వ అధ్యాయము నుంచి 19వ అధ్యాయం వరకు చివరి 7 తెగులు, బోల్ జడ్జ్మెంట్స్ దగ్గర స్టార్ట్ అయింది. అది 2వ రాకడ వరకు వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఈరోజు మనం ధ్యానించే అంశము ఎక్కడి నుంచి మనం చూడబోతున్నామంటే 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు, ముద్రలను విప్పినప్పటి నుంచి 2వ రాకడ వరకు 11వ అధ్యాయం వరకు మనము చూసుకోబోతున్నాం. ఓకే, ఈ విషయాన్ని దయచేసి గమనించండి. we're only at the first portion of the 3 divisions that we see here. 3 వాక్య భాగాలు, భిన్నమైన వాక్య భాగాల్లో మొదటి వాక్య భాగము 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనము చూడబోతున్నాము. ఫ్యూచర్లో ఆల్రెడీ మీకు చెప్పాను, యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిన తర్వాత, ఈరోజు ఇవి కాదు, తర్వాత ఫ్యూచర్ సెషన్లో మనం చూస్తాము. యేసుక్రీస్తు వచ్చి వెళ్ళిన తర్వాత ఏ రీతిగా 1000 ఏళ్ల పరిపాలన, ఫైనల్ జడ్జ్మెంట్, దాని తర్వాత కొత్త ఆకాశము, కొత్త భూమి, ఏ రీతిగా దేవుడు నిత్యత్వంలోనికి నడిపించబోతున్నాడు, ఈ రీతిగా ఈ అవుట్లైన్స్లోనే ఈ బైబిల్ స్టడీ జరగబోతుందని ముందు నుంచే మీకు చెప్తా వస్తున్నాను. కాబట్టి దయచేసి ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. ఈరోజు ఎక్కడున్నా మనము అంటే ఓపెనింగ్ ఆఫ్ సీల్స్ టు సెకండ్ కమింగ్. మనము యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు ఏ వాక్య భాగాలు అయితే ఉన్నాయో దాంట్లో మొదటి భాగంలో మాత్రమే మనం ఉన్నాము. ఆ విషయాన్ని గమనించుకుందాం. ఓకే, ఇక్కడ ఒక సీక్వెన్స్ని నేను చెప్తాను. ఇది చాలా అచ్చు గుద్దినట్లుగా మీ మెమరీలో ఉండిపోవాలి. ఒకవేళ ఈ సీక్వెన్స్ని మీరు కన్ఫ్యూజ్ చేసినట్లయితే మీకు ఈ యొక్క మొదటి భాగంలో నేను ఏదైతే చెప్తున్నానో అది చాలా కన్ఫ్యూజ్ అవుతారు. మీరు బైబిల్ తీసి చదువుతున్నప్పుడు చాలా కన్ఫ్యూజ్ అవుతారు.
అటువంటి పరిస్థితి మీకు రాకూడదంటే ఈ యొక్క స్క్రీన్ని దయచేసి జాగ్రత్తగా మీరు చూడండి. ఈ యొక్క 6వ అధ్యాయం నుంచి మనం 11వ అధ్యాయం వరకు చూస్తున్నాం కదా. ఆ యొక్క ముద్రలను విప్పినప్పటి నుంచి యేసుక్రీస్తు యొక్క రాకడ వరకు మనం చూస్తున్నాం. కాబట్టి మనము ఈ అధ్యాయాలు ధ్యానించేటప్పుడు మొదటి ముద్ర విప్పబడినప్పుడు కొన్ని జరగడము, రెండో ముద్ర విప్పినప్పుడు కొన్ని జరగడము, అట్లా 3, 4, 5 ముద్రలు విప్పినప్పుడు కొన్ని కార్యాలు జరగడము మనం చూస్తున్నాం. ముద్రలను విప్పువాడు యేసుక్రీస్తు. ఆ యొక్క ముద్రలను విప్పే వ్యక్తి ఇంకా పరలోకంలోనే ఉన్నాడు, ఇంకా కిందకి రాలేదు. ఆ విషయాన్ని నేను మాట్లాడతాను, అది మనము గమనించుకోవాలి. 5వ ముద్ర విప్పినప్పుడు కొన్ని జరగడము, అప్పటి వరకు ఆ యొక్క అంత్యక్రీస్తు లేకపోతే ఆ యొక్క సాతాను యొక్క ఉగ్రత ఈ భూమి పైన అంత్యక్రీస్తు ద్వారా ఎలా ఉండబోతుందో 5 ముద్రల వరకు మనం చూస్తాం. 6వ ముద్ర మనం విప్పినప్పుడు గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను మనం చూస్తాం. అంటే యేసుక్రీస్తు యొక్క ఉగ్రత ప్రారంభము 6వ ముద్ర నుంచి అయినట్లుగా మనం చూస్తున్నాం. ఈ విషయాన్ని మీరు అందరూ కంటత పెట్టుకోవాలి. 6th seal is the beginning of the wrath of God. ఆమేన్. ఆ 6వ ముద్ర విప్పినప్పటి నుంచి 7వ బూర ఊదే వరకు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి పైన చూపించే లేఖనాలు. ఆమేన్. కాబట్టి 6వ ముద్ర దగ్గర దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమవుతుంది. అది 7వ బూరతో యేసుక్రీస్తు యొక్క రాకడతో అంతమవుతుంది. 7వ బూర ఊదినప్పుడు ఏ ప్రవచనాలైతే దేవుడు తన సేవకులకు దాసులకు ఇచ్చినాడో ఆ మర్మము సంపూర్తి చేయబడుతుంది. దేశాలన్నీ క్రీస్తు దేశాలుగా మార్చబడతాయి, క్రీస్తు యొక్క అధికారంలోనికి వస్తాయి, క్రీస్తు పరిపాలించడం మొదలు పెడతాడు. అది ఎప్పుడు జరుగుతుందంటే క్రీస్తు యొక్క రాకడలో జరుగుతుంది. కాబట్టి మొదటి 5 ముద్రలు అది అంత్యక్రీస్తుకు సంబంధించింది, గ్రేట్ ట్రిబులేషన్కి సంబంధించింది. కానీ ఎప్పుడైతే ఆ గ్రేట్ ట్రిబులేషన్ ముగింపులోనికి వస్తుందో 6వ ముద్ర విప్పబడుతుంది. 6వ ముద్ర విప్పబడినప్పుడు దేవుని యొక్క ఉగ్రత స్టార్ట్ అయ్యి ఆ 7వ ముద్ర విప్పినప్పుడు కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఎలా కంటిన్యూ అవుతుంది? ఒక్కొక్క బూర ఊదడం ద్వారా. సో 7th సీల్, 6th సీల్లో దేవుని యొక్క ఉగ్రత ప్రారంభమవుతుంది, అది కంటిన్యూ అవుతుంది. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు దూతలు ఊదడానికి రెడీగా అక్కడ మనకు కనబడతారు. ఒక్కొక్క బూర ఊదుతున్నప్పుడు దేవుని యొక్క ఉగ్రత ఈ భూమిపైకి రాబోతా ఉంది. 7వ బూర ఊదినప్పుడు ఆ యొక్క సమస్తము ఆ యొక్క క్రీస్తు రాకడతో అంతమవుతున్నట్లుగా చూస్తున్నాం. ఈ ప్రోగ్రెషన్ అంతా 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు మనం చూడబోతున్నాం. కాబట్టి సింపుల్గా మనం అర్థం చేసుకోవాలంటే 3 స్టెప్పులు ఉన్నాయి అంతే. ఒకటి, క్రీస్తు యొక్క ఉగ్రత రాకముందు కాలము, అంటే మొదటి ముద్ర నుంచి 5వ ముద్ర వరకు. 6వ ముద్ర నుంచి 7వ బూర వరకు ఆ యొక్క ఉగ్రత కంటిన్యూ అవుతుంది. దాని తర్వాత క్రీస్తు రాకడ వస్తుంది అని సింపుల్గా జ్ఞాపకం పెట్టుకోండి. ఆమేన్. ఓకే, మనం కంటిన్యూ అవుదాం. ఈ 6వ అధ్యాయం గురించి మనము 11వ అధ్యాయం వరకు మనం చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద అవుట్లైన్స్ దట్ వీ కెన్ సీ. కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం గమనించుకోవచ్చు. అంత్యక్రీస్తు యొక్క కాలము అంటే ఎంత కాలము వాడు ఈ యొక్క లేఖనాలలో వాని యొక్క అధికారం కానీ వాడి యొక్క ప్రభుత్వం కానీ వాడు కలిగి ఉంటాడో అనే సంగతిని మనము చూసుకోబోతున్నాము. వాని యొక్క టెనర్ అంటే వాడు ఎంతకాలము పరిపాలనలో ఉంటాడో అంతకాలము సాతాను యొక్క ఉగ్రత ఏ రీతిగా దేవుని యొక్క బిడ్డల పైన వాడు ఎలా చూయించబోతున్నాడో, ఎలా వ్యతిరేకతను తీసుకొని రాబోతున్నాడో ఆ విషయాల్ని మనము చూసుకోబోతున్నాం. తర్వాత సాతాను యొక్క ఉగ్రత ఎక్కడికి ఆగిపోతుంది, దాని తర్వాత క్రీస్తు యొక్క ఉగ్రత ఎక్కడ ప్రారంభమవుతుందో మనము
చూసుకోబోతున్నాం. ఆల్రెడీ నేను చెప్పాను ఎక్కడ ప్రారంభం అవుతుంది, అది 6వ ముద్ర నుంచి యేసుక్రీస్తు యొక్క ఉగ్రత స్టార్ట్ అవుతుంది. ఆమేన్. తర్వాత ఈ గ్రేట్ ట్రిబులేషన్లో ఏ రీతిగా ఆ యొక్క 1,44,000 యూదులు, అంటే 12 తెగలకు సంబంధించిన యూదులు ఏ రీతిగా ముద్రించబడబోతున్నారో, వాళ్ళ నొసటి పైన ఎటువంటి ముద్ర వేయబడుతున్నారో అది మనము చూసుకోబోతా ఉంటున్నాము. తర్వాత దేవుని యొక్క బిడ్డలు ఆ యొక్క గ్రేట్ ట్రిబులేషన్లో ఎలా చంపబడి హతసాక్షులు అవుతారో ఈ యొక్క లేఖన భాగాలలో కూడా మనం చూసుకోబోతున్నాము. ఈ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో గమనించండి, గ్రేట్ ట్రిబులేషన్ అనేది తర్వాత కూడా నేను చెప్తాను, గమనించండి. అది 7 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు అంత్యక్రీస్తు నిబంధన చేసుకుంటాడు, కానీ మధ్యలో ఆ నిబంధనను విరగ్గొట్టి ఆ కవెనెంట్ని బ్రేక్ చేసి ఆ అగ్రిమెంట్ని బ్రేక్ చేసి ఆయన గ్రేట్ ట్రిబులేషన్ తీసుకొని వస్తాడు. అది 3.5 సంవత్సరాలు మాత్రమే. ఆ 3.5 సంవత్సరాలలో దేవుడు 2 ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. వాళ్ళు ప్రత్యేకంగా దేవుని ఆత్మ అభిషేకంతో, శక్తితో, సూచక్రియలతో కదులుతారు. వాళ్ళ విషయంలో కూడా మనము చూసుకోబోతున్నాం. తర్వాత మనము 7 ముద్రలు చూస్తున్నాము. ఆ 7 ముద్రల తర్వాత 7 బూరలు చూస్తున్నాము. ఆ బూరలు ఆ యొక్క జడ్జిమెంట్స్ దేవుడు ఇవ్వడానికి అసలు రీజన్ ఏంటిది, కారణం ఏంటిది? ఎన్నో కారణాలు ఉన్నాయి, కానీ ఆ లేఖనంలో ఒక ప్రత్యేకమైన కారణాన్ని మనం చూసుకోబోతున్నాము. తర్వాత 7వ బూర ఊదినప్పుడు ఆ యొక్క మర్మము, ఇంతకాలము దాచి ఉంచి ఏదైతే ప్రవక్తల ద్వారా ప్రవచించినాడో దేవుడు, ఆ యొక్క రాకడ గురించిన ఆ మర్మము సంపూర్తి చేయబడుతుంది. దేశాలన్నీ క్రీస్తు దేశంగా మార్చబడతాయి, క్రీస్తు యొక్క పరిపాలనలో వస్తాయి. ఆమేన్. ఇప్పటి నుంచి మనం ఏం చూసుకోబోతున్నాం? ఫస్ట్ ముద్రలను మనము చూడబోతున్నాం. ఈ ముద్రలను విప్పినప్పుడు దయచేసి గమనించండి. ఈ విషయము నేను ఈ లేఖనాలు ధ్యానించేటప్పుడు దేవుడి యొక్క అండర్స్టాండింగ్ నాకు ఇచ్చినాడు. ఈ 4వ అధ్యాయము 5వ అధ్యాయంని మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ఇంకా ఆయన పరలోకంలోనే ఉన్నాడు. యోహాన్ భక్తుడు ఆత్మలో ఎత్తబడి ఆ సింహాసనాన్ని చూసి ఆ 4-5 అధ్యాయాలలో చూడండి, అక్కడ గొప్ప మొరను వింటున్నాడు. ఈ గ్రంథాన్ని తెరిచే వాళ్ళు ఎవరు, ఈ యొక్క ముద్రను విప్పు వాళ్ళు ఎవరు, యోగ్యులు ఎవరు లేరా అనే స్వరాన్ని వింటున్నప్పుడు తర్వాత ఆయన జవాబుని ఏం చూస్తాడంటే, ఇగో గొర్రెపిల్ల, ఇగో జగత్ పునాది వేయబడక ముందే వధించబడిన గొర్రెపిల్ల, ఈయన యోగ్యుడు, అర్హుడు అని చెప్పిన తర్వాత ఆ గొర్రెపిల్ల ఆ యొక్క గ్రంథంను తీసుకొని, ఆ స్క్రోల్ని తీసుకొని ఒక్కొక్క ముద్రను, ఆ సీల్ని బ్రేక్ చేస్తున్నప్పుడు కొన్ని కార్యాలు జరుగుతున్నాయి. ఒక విషయం గమనించండి, ఇప్పటికీ సంఘం ఎక్కడికి వెళ్ళలేదు. కొంతమంది ఏమనుకుంటారంటే, యోహాన్ భక్తుడు ఆత్మలో ఇక్కడికి రా అని పిలువబడ్డాడు కదా, అది సాదృశ్యంగా సంఘము వెళ్ళిపోయినట్లుగా చాలా మంది భావిస్తారు. కానీ అక్కడ దేవుడు యోహాన్ని ఈ పరలోకానికి ఇట్లా పిలవడము ఎందుకు అంటే, ఆత్మవశుడై ఎందుకు వెళ్ళాడంటే, అక్కడ ఏం జరగబోతుందో అని ఏం చెప్తాడో విని ఈ భూమి మీద ఉన్న వారికి సందేశం ఇవ్వడానికి ఆత్మవశుడై వెళ్ళినాడు. కానీ దాన్ని చర్చ్ ర్యాప్చర్ అయిపోయింది, వెళ్ళిపోయింది, అదే సాదృశ్యము, దాని తప్ప వేరే మంచి ఆధారం లేదు అన్నట్టుగా చాలా మంది మాట్లాడతారు. అప్పటికి సంఘము ఎక్కడికి వెళ్ళలేదు. యేసు ప్రభు ఇంకా ముద్రలను కూడా విప్పలేదు. ముద్రలను విప్పిన తర్వాత, ఆ బూరలన్నీ ఊదిన తర్వాత, అప్పుడు ఈ 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు 11వ అధ్యాయంలో ఆయన సంపూర్తి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆమేన్. లాజికల్గా ఒక విషయాన్ని దయచేసి గమనించండి. ముద్రలను విప్పువాడు ఇంకా పైనే ఉంటే కిందకి ఎందుకు వస్తాడు చెప్పండి? ఆలోచన చేయండి. ఆయన ముద్రలను పైన విప్పుతున్నాడు. పైన విప్పుతున్న వ్యక్తి ఆయన కిందకి ఎట్లా వస్తాడు? ఆయన సమయము, కాలము పూర్తయిన తర్వాత ఆ ముద్రలను విప్పి ఏవైతే జరగాలో అవన్నీ జరిగిన తర్వాత అప్పుడే
ఆయన రాగలుగుతాడు. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆయన రాకడ గురించి ఈ 4వ అధ్యాయం కానీ 5వ అధ్యాయం కానీ 6వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు ఎక్కడ కూడా మనం చూడము. అది కేవలము దాని యొక్క సూచన 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో చూస్తాము. బూర ఊదినప్పుడు, ఆ చివరి బూర ఊదినప్పుడు ఆయన ఆ మర్మమును అంతము చేసినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు ఒక్కొక్కటి మనము సీక్వెన్స్గా మనం చూద్దాం. మరలా నేను రిపీట్ చేస్తా ఉన్నాను. 6 సీల్స్ అంటే మొదటి 6 బూరలు, 6వ బూర, 6వ ముద్ర, 6 ముద్రలు. 6వ ముద్ర నుంచి క్రీస్తు యొక్క ఉగ్రత స్టార్ట్ అవుతుంది. క్రీస్తు రాకడ వరకు ఆయన ఉగ్రత చూపించిన తర్వాతనే ఆయన ముగించినట్లుగా మనం గమనించగలం. ఆమేన్. సో మొదటి ముద్రను మనము చూసుకున్నాం. 6వ అధ్యాయము 2వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఒక తెల్లటి గుర్రాన్ని మనం చూస్తున్నాము. ఆ గుర్రం పైన సవారీ చేస్తున్న వ్యక్తి, ఆయనకు ఆ యొక్క బాణం ఉంది కానీ ఆ యొక్క అది లేదు, మన ఏంటిది బో ఉంది కానీ ఆరోస్ లేవు. ఆయనకు ఒక కిరీటం పెట్టబడింది. ఆయన యొక్క దృష్టంతా ఎలాగుందంటే వెళ్ళి కాంకర్ చేసుకోవాలా, ఆక్రమించుకోవాలా, వెళ్ళి గెలుచుకొని రావాలా. హీఈస్ బెంట్ ఆన్ టు కాంకర్ అండ్ బెంట్ ఆన్ కాంక్వెస్ట్. ఆయన వెళ్ళి ఆయన దేశాలను, వేరే ప్రాంతాలను ఆయన ఆక్రమించుకునే తత్వాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క మొదటి యొక్క ముద్రను విప్పినప్పుడు తెల్లటి గుర్రాన్ని మనం చూస్తా ఉన్నాము. ఆ తెల్ల కలర్ యాక్చువల్గా ఇట్ ఈస్ ఎ సైన్ ఆఫ్ పీస్. సో ఇట్ ఈస్ ఎ టైమ్ ఆఫ్ వరల్డ్ పీస్. నేనేం చెప్పాను, యాంటీ క్రైస్ట్ ఆయన మొదటిగా వచ్చినప్పుడు 7 సంవత్సరాలు ఆయన కవనెంట్ చేసుకుంటాడు. ఆయన కవనెంట్ చేసుకున్న తర్వాత హీ మేక్స్ ఎ పీస్ విత్ ఆల్ ద నేషన్స్, ఎస్పెషల్లీ ద నేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ దేశంతో కూడా పీస్ చేసుకుంటాడు, ఒక కవనెంట్, ఒక అగ్రిమెంట్ చేసుకుంటాడు. సో వైట్ హార్స్లో రావడము, ఆ యొక్క బో అంటే ఆరో లేదు, అంటే ఆరో ఉంటే అది యుద్ధానికి సూచన. కేవలం బో ఉంది. దాని తర్వాత క్రౌన్ ఉంది. క్రౌన్ ఎవరికి పెడతారు? రాజులకు పెడతారు, ప్రిన్సెస్కి పెడతారు. ఒక పై స్థాయిలో ఉన్నవారు అటువంటి క్రౌన్ కలిగి ఉంటారు. అటువంటి క్రౌన్ ఆయన మీద ఉంది. హీఈస్ సీన్ యాజ్ ఎ కింగ్. ఒక రాజులాగా కనబడుతున్నాడు. ఒక రాజు వెళ్ళి వేరే దేశాలపైన ఏ రీతిగా అయితే కాంకర్ చేస్తాడు. కానీ ఆయన కాంకర్ చేసే విధానం ఎలాగుంటుందంటే విత్ వరల్డ్ పీస్. ఓకే, సో ఆయన యొక్క మోటివ్, వాట్ ఈస్ ద మోటివ్? ఆయన ఇంటెన్షన్ ఏంటి? తన యొక్క ఉద్దేశం ఏంటిదంటే వరల్డ్ డామినేషన్, వరల్డ్ని డామినేట్ చేయాలి. సో వి సీ వెరీ క్లియర్లీ దట్ ఇట్ బిగిన్స్ విత్ యాంటీక్రైస్ట్. మొదటి ముద్ర విప్పినప్పుడు మనకేం కనబడుతుంది? ఒక వ్యక్తికి అధికారం ఇవ్వబడింది, ఆయన వెళ్తున్నాడు, కాంకర్ చేస్తున్నాడు, వరల్డ్ పీస్ పట్టుకొని వస్తూ ఉంటున్నాడు. ఇట్ ఈస్ అ ఫాల్స్ పీస్, ఎందుకంటే మధ్యలోనే దాన్ని ఆయన విరగొట్టబోతున్నాడు. సో ఈ మొదటి ముద్రను విప్పినప్పుడు మనము యాంటీ క్రైస్ట్ యొక్క అరైవల్ని మనము అక్కడ మనం చూస్తాం. కొంతమంది బైబిల్ని సరిగా అర్థం చేసుకొని వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ తెల్లటి గుర్రం చూడంగానే, ఆ సవారీ చేసేవాడు చూడంగానే, దానిపైన క్రౌన్ చూడంగానే అరే ఇది యేసుప్రభు రాకడే అనేసి చాలా మంది రాంగ్ ఇంటర్ప్రిటేషన్లు చేస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఆయన ముద్రను విప్పేవాడు ఇంకా పైననే ఉన్నాడు, ఇంకా కిందకి రాలేదు. హీఈస్ ఓపెనింగ్ ఆఫ్ ద సీల్. మొదటి ముద్రను విప్పినప్పుడు ఇవన్నీ భూమి పైన జరుగుతూ ఉన్నాయి. యాంటీ క్రైస్ట్ వాని యొక్క ప్రభుత్వము రావడానికి ఆ యొక్క సూచనలన్నీ కనబడతా ఉన్నాయి. హీ కమ్స్ యాజ్ ఎ వరల్డ్ పీస్ మేకర్. సమాధానము ఈ లోకానికి తెచ్చేటోడ్లాగా, అన్ని దేశాలని కలిపేటట్టుగా, ఒక కవర్నెంట్ చేసేవాడిలాగా మనకు కనబడతా ఉన్నాడు. ఆమేన్. సో ఈ విషయాన్ని మనము దానియేలు గ్రంథంలో మనము చూసినాము. 9వ అధ్యాయము 27వ వచనంలో ఆయన వచ్చి అందరితో పాటు ఒక వారము నిబంధన చేసుకుంటాడు. ఒక వారము ఒక్కొక్క సంవత్సరానికి గుర్తని గతంలో కూడా మనం చూసుకున్నాం. కానీ మధ్యలో, అంటే ఆ వారం మధ్యలో, అంటే ఆ 7 సంవత్సరాల మధ్యలో 3.5 సంవత్సరాలలో ఆయన ఏం చేస్తాడు? ఆయన హేయకరమైన వస్తువు ఆలయంలో
పెట్టి నేనే దేవుడినని ప్రకటించుకుంటాడు. ఇది మత్తయి సువార్త 24 అధ్యాయంలో మనం చూస్తాము. దాని తర్వాత 2 తెస్సలోనికకు రాసిన పత్రిక 2 అధ్యాయంలో మనం చూస్తాము. దానియేలు ప్రవచించింది అంటున్నాం. ఏంటిది అది? అహేయకరమైన వస్తువు అక్కడ పెట్టబడిన తర్వాత భయంకరమైన నాశనము అక్కడి నుంచి ప్రారంభమవుతుంది. అంటే 3.5 సంవత్సరాల తర్వాతనే మధ్యలో అంత్యక్రీస్తు ఏం చేస్తాడు? ఏ అగ్రిమెంట్ అయితే చేసుకున్నాడో దాన్ని బ్రేక్ చేసి ఆయన ఆలయంలో ప్రవేశించి నేనే దేవుడిని ప్రకటించి అక్కడి నుంచి బేభత్సాన్ని ఆయన సృష్టిస్తాడు. ఆమేన్. ఈ విషయాలన్నీ నేను గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. సుధీర్ కూడా చాలాసార్లు మీకు చెప్పడము జరిగింది. ఆమేన్. రెండో ముద్రకు మనము వెళ్ళాం. సెకండ్ సీల్. ఈ రెండో ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతూ ఉంది? అక్కడ ఇంకొక గుర్రం మీద ఇంకొక ఆయన సవారీ చేస్తున్నట్టు కనబడుతుంది. ఎర్రటి గుర్రం పైన ఆయనకు ఏమి ఇవ్వబడింది? హీ వాజ్ గివెన్ పవర్ టు టేక్ పీస్ ఫ్రమ్ ఎర్త్. ఈ భూమి పైన సమాధానము తీసివేయడానికి అధికారం ఇవ్వబడింది. అందుకోసము మనుషులు వాళ్ళకు వాళ్ళే కొట్టుకొని చంపుకుంటున్నట్లుగా చూస్తున్నాము. పెద్ద కత్తి ఖడ్గము ఆయనకి ఇవ్వబడింది. సో ఈ భూమి పైన ఏం జరగబోతుంది? రెండో ముద్రను విప్పినప్పుడు సమాధానం తీసివేయబడుతుంది. మనుషులు చంపుకుంటా ఉంటారు. ఒక రక్తపాతపు స్థితి మనకు కనబడుతుంది. గొప్ప ఖడ్గము ఇవ్వబడింది అని మనం చూస్తా ఉన్నాం. సో వి సీ దట్ సమ్ కైండ్ ఆఫ్ వరల్డ్ వార్ ఆర్ వరల్డ్ వైడ్ వార్ దట్ మైట్ హ్యాపన్. ఏదో ఒక యుద్ధ వాతావరణము మనకు అక్కడ కనబడుతుంది. భూమి పైన సమాధానం తీయబడింది. ఇది కేవలము ఒక ప్రాంతంలో సమాధానం తీయబడింది అని అక్కడ రాయబడలేదు. భూమి పైన నుంచే సమాధానం తీయబడింది. మనుషులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. అంటే ఒకలాంటి యుద్ధ వాతావరణము కనబడతా ఉంది. ఆ యొక్క పెద్ద ఖడ్గము దేనికి సాదృశ్యంగా అక్కడ కనబడతా ఉంది అంటే అది తీసుకొచ్చే నాశనానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. రెండో ముద్ర విప్పినప్పుడు రక్తపాతం ఉంటుంది, సమాధానం తీసివేయబడుతుంది. చాలా మనుషులు కొట్టుకొని చంపుకొని పరిస్థితిలోనికి వస్తున్నట్లుగా మనం చూస్తాం. భూమి పైన అటువంటి కార్యాలు జరుగుతాయి. మూడో ముద్ర విప్పినప్పుడు గమనించండి, ఆహారం యొక్క కొరత కనబడతా ఉంది. స్కేర్సిటీ ఆఫ్ ఫుడ్ అండ్ ప్రొవిజన్. చూడండి, ఆ యొక్క తను చూస్తున్నప్పుడు ఒక నల్లటి గుర్రం కనబడతా ఉంది ఆయనకి. ఆ గుర్రం పైన సవారీ చేస్తున్న వ్యక్తి ఒక త్రాసు తీసుకొని ఆయన కనబడుతున్నాడు. దాని అర్థం ఏంటిదంటే చాలా ఆహార విషయంలో ఆ యొక్క యుద్ధ వాతావరణం తర్వాత ఏం జరగబోతుంది? ఆ యుద్ధ వాతావరణము ఆ కాలం తర్వాత తిండి యొక్క కొరత రాబోతా ఉంది. అక్కడ ఈ యొక్క స్వరాన్ని తను వింటున్నాడు. ఏమని వింటున్నాడు? ఆ యొక్క సింహాసనం చుట్టూ ఉన్న జీవులు మాట్లాడుకోవడము, ఈ మాట వింటున్నాడు. ఏంటిది? ఎ క్వార్ట్ ఆఫ్ వీట్ ఫర్ డేస్ వేజెస్, 3 quarts ఆఫ్ barley ఫర్ డైలీ వేజెస్, డు నాట్ డ్యామేజ్ ద ఆయిల్ అండ్ ద వైన్. ఈ యొక్క ఎ క్వార్ట్ ఆఫ్ వీట్ ఫర్ డైలీ వేజెస్ అంటే ఒక క్వార్ట్ ఆఫ్ వీట్ మనకు తినే ఆ యొక్క ఏమంటారు గోధుమ పిండి ఒక మనిషి ఒక రోజు తినడానికి, ఒక రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బుతో ఒక మనిషి తినగలిగినంతనే ఆ దినాలలో తిండి దొరుకుతుంది. ఇంకా వేరే వాళ్ళు ఇంట్లో వాళ్ళు 4 ఉన్నారు అనుకోండి, ఈయన పోయి పని చేసుకొని వచ్చిన తర్వాత తిండి ఎంతమందికి ఉంటుంది? ఒక్కరు తినవలసింది 4 తినే పరిస్థితి వస్తుంది. ఒక్కరు తినవలసింది 5 తినే పరిస్థితి వస్తుంది. అంటే అటువంటి తిండి యొక్క కొరత ఈ భూమిపైకి రాబోతా ఉంది. దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని మీరు గమనించుకోవాలి. హల్లెలూయా. తర్వాత 3 quarts ఆఫ్ బార్లీ ఫర్ డేస్ వేజెస్. అంటే బార్లీ అనేది అవి మనము జనరల్గా తినేవి కావు, జంతువులకు పెట్టే ఆహారం అన్నమాట. అంటే జంతువులకు పెట్టే ఆహారం కూడా ఒక చిన్న క్వాడ్, ఒక మనిషి తినగలిగిన ఆహారము
లేకపోతే ఒక ముగ్గురు తినగలిగిన ఆహారము, ఒక దినమంతా సంపాదిస్తే ఆ డబ్బులతో కేవలము 3 క్వార్ట్స్ ఆఫ్ బార్లీ ఆ జంతువులకు పెట్టే ఆ యొక్క క్వాంటిటీ మాత్రమే అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తాం. అంటే ఇమాజిన్ చేయండి, దిస్ స్పీక్స్ అబౌట్ ఏ టైమ్ వేర్ యూ విల్ నాట్ ఫైండ్ ఫుడ్ యాజ్ అబండెంట్ యాజ్ ఇట్ ఈస్ టుడే. మనము యుద్ధ వాతావరణాల్లో ఉన్న తర్వాత రేట్లు పెరిగిపోతాయి. మీకు అటువంటి టైంలో బహుశా ఈరోజు మనం పోయి ఒక వాటర్ బాటిల్ మనం బయట మినరల్ వాటర్ కొనుక్కోవడానికి ₹20 పెడుతున్నాం కదా. మేబీ ఆ రోజులలో ₹500 ఉండొచ్చు ఒక నీళ్ళ బాటిల్ కొనుక్కొని తాగడానికి. బహుశా ఒక బ్రెడ్ ప్యాకెట్ మనకి ₹800 ఉండొచ్చు. లేకపోతే ఒక కిలో గోధుమ పిండి ఇంచుమించు ఒక 600-700 అట్లా ఉండొచ్చు. అంటే ఇమాజిన్ చేయండి, ఇట్లా మన భాషలో ఇలా ఉండబోతుందని చెప్తే అప్పుడు మనకు అర్థమవుతుంది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో 3వ ముద్ర విప్పినప్పుడు ఈ భూమి పైన ఏం జరగబోతుందా? యుద్ధ వాతావరణం తర్వాత ఈ 3వ ముద్ర విప్పబడతా ఉంది. ఆ ఆహారం మనుషులకు చాలా కొరతగా కనబడతా ఉంది. కానీ డు నాట్ డ్యామేజ్ ద ఆయిల్ అండ్ వైన్. దేవుడు అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన కొన్ని అనుమతిస్తున్నాడు, కొన్ని అనుమతి ఇవ్వట్లేదు. సో ఆ విషయాన్ని అక్కడ డు నాట్ డ్యామేజ్ ద ఆయిల్ అండ్ వైన్ అనే విషయాన్ని మనం చూస్తున్నాం. దాన్ని ఎక్కువ మనం డీటెయిల్గా ధ్యానించవలసిన అవసరం లేదు. స్టిల్ గాడ్ ఈజ్ రిజర్వింగ్ సర్టన్ థింగ్స్ టు బి డన్ అండ్ సర్టన్ థింగ్స్ నాట్ టు బి డన్. కొన్ని చేయడానికిని, కొన్ని చేయకూడదని దేవుని యొక్క కంట్రోల్లోనే సమస్తం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఆ కాలంలో మాత్రము ఆహారము అంత సమృద్ధిగా మనకు ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బాగా ఆహారం తినేటోళ్ళు ఉపవాస ప్రార్థనలు అలవాటు చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు తిన్నట్టుగా ఆ దినాలలో తిందామనుకుంటే దొరకదు. మనము తిండి విషయంలో అట్లా ఎక్కువ ఆతృత మనం చూపించడానికి వీలు లేదు. ఎందుకంటే కరువు దినాలు వచ్చినప్పుడు అప్పుడు మనం తట్టుకోలేము, తాలుకోలేము. అటువంటి దినాలలో సాతాను గాడు ఆ యొక్క అంత్యక్రీస్తు యొక్క ముద్రను వేపించే పరిస్థితి వచ్చినప్పుడు, ఎందుకంటే ఆ కాలం ఇది, మొదటి ముద్ర నుంచి 5వ ముద్ర వరకు వాని యొక్క పరిపాలన మనకు కనబడుతుంది. ఆ టైంలో ముద్ర వేపించుకుంటేనే మీకు ఆహారము, ముద్ర వేపించుకుంటేనే మీకు ఈ వస్తువులు కొనుక్కోవడము, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ తిండికి తట్టుకోలేక కొంతమంది ఏం చేస్తారంటే ముద్రను వేపించుకొని సాతాను వెనకాల వెళ్ళిపోతారు, తట్టుకోలేక. దేవుని బిడ్డలారా, మనం డిసిప్లిన్ తెచ్చుకోవాలి. ఎంత తినాలో మనం డిసిప్లిన్ పెట్టుకోవాలి, ఎప్పుడు తినాలో డిసిప్లిన్ పెట్టుకోవాలి, ఎంత అవసరమో అంతనే తినే డిసిప్లిన్ పెట్టుకోవాలి. కొన్నిసార్లు కొన్ని దినాలు ఉపవాసం ఉండి దేవుని పాదాల దగ్గర మనం దేవుని యొక్క ముఖాన్ని వెతికేవారుగా మనం ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు ఒక్కరు తినవలసిన ఆహారం నలుగురు తిని బ్రతకాలి అంటే ఒకసారి ఆలోచన చేయండి. అటువంటి దినాలు మనం తట్టుకోగలుగుతామా? 4వ ముద్రను విప్పినప్పుడు గమనించండి, పేల్ హార్స్, బాగా వీక్గా పేలుగా కనబడుతున్న ఒక గుర్రాన్ని మనం చూస్తూ ఉన్నాము. దాని పేరు ఏంటిదంటే మరణము. దాని వెనకాల ఏమొస్తుందంట? పాతాళము. సో డెత్ ఈజ్ ద నేమ్ ఆఫ్ దట్ హార్స్, ద రైడర్ ఆఫ్ ద హార్స్. ఆ యొక్క గుర్రం పైన సవారీ చేస్తున్న వ్యక్తి పేరేంటిది? మరణము. వెనకాల ఏమొస్తుందంట? పాతాళము. సో వి సీ దాట్ 1/4 ఆఫ్ ద ఎర్త్ అంటే ఒక పావు, అంటే 25% ఈ భూమి పైన ఉన్నవారు, 100% ప్రజలు ఉంటే 25% వాళ్ళు ఖడ్గము చేత, కరువు చేత, తెగులు చేత, అడవి మృగాలు చేత చంపబడతారు. 4వ ముద్రను
విప్పినప్పుడు. అంటే విపరీతమైన మరణాలు మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా. 4వ ముద్రను విప్పినప్పుడు ఈ భూమిపైన మోర్ దెన్ 25 అంటే క్లోజ్ టు 25% ఆఫ్ పాపులేషన్ ఆన్ ఎర్త్ విల్ బి కిల్డ్. ఎందుకు చంపబడతారు అనేది మనం గమనించినట్లయితే ఒకానొక కారణము ఏముంటుందంటే ఆ అంత్యక్రీస్తుకు లోబడకపోతే వాడు చంపేస్తాము అనేసి అంటాడు వాడు. ఎంతోమంది క్రీస్తు యొక్క సాక్షులుగా హతసాక్షులు అవుతారు. క్రీస్తును నమ్మినందుకు, ముద్రను వేపించుకున్నందుకు రకరకాలైన శోధనలు వాడు తీసుకొని వచ్చి చాలా మందిని చంపుతాడని లేఖనాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి బహుశా ఆ రీతికి కూడా చాలా మంది చంపబడచ్చు. సో ఈ పేల్ హార్స్ దేనికి సాదృశ్యంగా కనబడతా ఉంది? మరణానికి, నాశనానికి కనబడతా ఉంది. ఆ యొక్క కాలంలో చాలా మంది ఖడ్గము చేత, తెగులు చేత, కరువు చేత, అడవి మృగాలు చేత వాళ్ళు చంపబడతారని మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. 5వ ముద్రను విప్పినప్పుడు గమనించండి, ఇక్కడ ఎవరు కనబడుతున్నారు? ఎవరైతే క్రీస్తు కోసము నమ్మకంగా నిలబడ్డారో, దేవుని సాక్ష్యాన్ని కాపాడుకున్నారో, వాళ్ళు హతసాక్షులుగా అవి దేవుని యొక్క బలిపీఠము దగ్గర మొరపెడుతున్నట్లుగా చూస్తున్నాం. వీళ్ళు ఇంకా భూమిపైన లేరు. ఇక్కడ వాళ్ళ ప్రార్థన మనం చూస్తూ ఉన్నాము. ఏమని ప్రార్థన చేస్తా ఉన్నారు? ఓ సర్వ అధికారం కలిగిన ప్రభువా, పరిశుద్ధుడా, సత్యవంతుడా, ఎంతకాలం నువ్వు మౌనంగా ఉంటావు? నువ్వు న్యాయం చేయవా? మా రక్తము తీసుకున్న వారిని నువ్వు ప్రతీకారము తీర్చుకోవా అన్నప్పుడు అక్కడ ఆ ప్రార్థన చేస్తున్న వారికి, అంటే చచ్చిపోయి హతసాక్షులు చేయబడి దేవుని సన్నిధికి చేరిన వారికి తెల్లటి వస్త్రాలు ఇవ్వబడ్డాయంట. ఆ తెల్లటి వస్త్రాలు వాళ్ళు తొడుక్కొని ఈ స్వరాన్ని వింటున్నారు. ఏంటి? కొంతకాలము ఆగు, ఇంకా కొంతమందిని సహోదరులు చంపబడవలసి ఉంది. వాళ్ళు ఆ యొక్క సంఖ్య సంపూర్తి అయిపోయిన తర్వాత అప్పుడు నేను ప్రతీకారం తీర్చుకుంటాను అనే విషయాన్ని అక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూడండి, ఆ గ్రేట్ ట్రిబులేషన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ మహాశ్రమను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి? ఆ యొక్క క్రీస్తు కోసము నమ్మకంగా నిలబడిన వారు చంపబడుతున్నారు. చనిపోయిన వాళ్ళు దేవుని సన్నిధానంలో మొరపెడుతున్నారు, ఆ బలిపీఠం దగ్గర మొరపెడుతున్నారు. ఇక్కడ భూమి మీద ఇంత ఘనం చంపుతుంటే నువ్వు న్యాయం చేయవా, ప్రతీకారం తీర్చుకోవా అంటే దేవుడు అంటాడు, లేలే, మీరే కాదు, మీతో పాటు ఇంకా చాలా మంది చనిపోవలసి ఉంది. ఆ సంఖ్య సంపూర్ణమైన తర్వాత నేను ప్రతీకారము తీర్చుకుంటాను అన్నట్లుగా అక్కడ ఆదరణతో కూడిన మాటలు మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రోగ్రెషన్ చూడండి. మొదటి ముద్ర నుంచి యాంటీ క్రైస్ట్ ఏమో పీస్ మేకర్ లాగా కనబడుతున్నాడు, కానీ రాను 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 భూమి పైన ఏం కనబడుతుంది? రక్తపాతం కనబడుతుంది, నాశనం కనబడతా ఉంది, కరువు కనబడతా ఉంది, విపత్తి కనబడతా ఉంది. క్రైస్తవులు, దేవుని బిడ్డలు, పరిశుద్ధులు చంపబడతా ఉన్నారు వారి విశ్వాసం బట్టి. కానీ దేవుడు ఒక మంచి ఆదరణ మాట ఇస్తున్నాడు. ఏంటిదంటే, ఇంకా చాలా మంది మీ సహోదరులు చంపబడవలసిన అవసరత ఉంది. వాళ్ళు చనిపోయిన తర్వాత నేను ప్రతీకారం తీర్చుకుంటాను అన్నట్లుగా దేవుడు మాట్లాడుతున్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. సో ఇప్పుడు మీకు అర్థమవుతుండొచ్చు, ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో, ప్రభుకి నమ్మకంగా ఉంటారో వాళ్ళ విశ్వాసము పరీక్షించబడుతుంది. అందుకోసమే యేసు ప్రభు చెప్పిన మాటలను మనమందరము జ్ఞాపకం తెచ్చుకోవాలి. నన్ను వెంబడించాలనుకుంటే తను తాను ఉపేక్షించుకోవాలి అన్నాడు. తన సిలువనెత్తుకొని వెంబడించాలన్నాడు. తన ప్రాణంను కూడా లెక్క చేయొద్దన్నాడు. తన ప్రాణాన్ని కాపాడుకునేవాడు అక్కడ పోగొట్టుకుంటాడు, కానీ నా నిమిత్తము ఈ భూమి పైన పోగొట్టుకున్నవాడు పరలోకంలో పొందుకుంటాడని చెప్పినాడు.
అనేక సార్లు యేసుప్రభు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం తెచ్చుకుందాము. మీ శరీరాన్ని నాశనం చేసేవారికి మీరు భయపడకండి, కానీ ఆత్మను శరీరాన్ని నరకంలో నిత్యం మండుచున్న అగ్నిలో వేసే దేవునికి మీరు భయపడండి అని లేఖనాల్లో మనం చూస్తున్నాం. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటిది అంటే, వీ హ్యావ్ టు గ్రో అప్ ఇన్ అవర్ ఫెయిత్ టు సచ్ లెవెల్. మనం ఎంత విశ్వాసం ఎదగాలంటే మన ప్రాణంను కూడా లెక్క చేయడానికి వీలు లేదు. క్రీస్తు కోసం మనము చనిపోవడానికి, హతసాక్షులు అవ్వడానికి కూడా మనము వెనుకంజ చేయడానికి వీలు లేదు. హల్లెలూయా. ఒక నిజమైన విశ్వాసి తన ప్రాణమును లెక్క చేయడు. ఎప్పుడు దేవుడిని కలుసుకోవాలా, ఎప్పుడు దేవునితో పాటు ఉండాలా, యుగ యుగములు ఉండాలని ఆశపడతా ఉంటాడు. ఈ భూమి పైన ఏం సంపాదించుకోవాలా, ఏం కూడబెట్టుకోవాలా, ఏం కట్టుకోవాలా అని చూసుకోడు. ఇన్ఫ్యాక్ట్ ఒక విశ్వాసి ఈ భూమితో అటాచ్మెంట్ పోగొట్టుకొని ఉన్నే కలిగినవి దేవునికి అప్పచెప్పుకొని, దేవుని సేవకు అప్పచెప్పుకొని వాళ్ళు ఏం చేస్తారంటే పర సంబంధంగా, పరలోక సంబంధంగా సిద్ధపడుతుంటారు. ప్రభువా నువ్వు ఎప్పుడు వస్తావు, నీతో పాటు ఎప్పుడు వెళ్ళిపోతాము అనే నిరీక్షణతో ఉంటారు. కాబట్టి మరణము వాళ్ళని భయపెట్టదు, మరణము వారిని వేర్చేయదు. క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపునది ఏముంది? ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి ఎడబాపలేదు. కాబట్టి వాళ్ళు ఏమాత్రము మరణానికి భయపడరు, జనకరు. వాళ్ళు నిజంగా వాలంటరీగా క్రీస్తు కోసం చనిపోవడానికి చాలా యోగ్యులుగా భావిస్తారు. టు సఫర్ ఫర్ క్రైస్ట్, ఇట్స్ అ ప్రివిలేజ్ టు సఫర్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కోసం చనిపోవడము గొప్ప ధన్యతగా భావిస్తారు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? 5వ ముద్ర వరకు యేసుప్రభు ఆగండి, ఆ సంఖ్య అయిపోయే వరకు ఆగండి, ఇంకా చనిపోవలసిన వారు ఇంకా కొంత నంబర్ ఉంది, అది కూడా పూర్తి అయ్యే వరకు ఆగండి అని చెప్తున్నాడు. ఆ సంఖ్య అయిపోయిన తర్వాత బహుశా నేనేమనుకుంటున్నానంటే 6వ ముద్రను విప్పుతాడు ఆయన. ఎందుకంటే ఆయన 6వ ముద్ర విప్పినప్పుడు భయంకరమైన ఆ యొక్క భూకంపాన్ని మనం చూస్తాము. తర్వాత సూర్యుడు నల్లగా లైక్ ఎ సాక్క్లాత్ మేడ్ ఆఫ్ గోట్ హెయిర్, సూర్యుడు చీకటి అవడము, ఆ యొక్క చంద్రుడు రక్తవర్ణం అవడము, ఆకాశ నక్షత్రాలు పడిపోవడము. ఎలా పడిపోవడం అంటే అంజూరపు పండులా బాగా గాలితో మనము గాలి వీచినప్పుడు ఆ పండ్లు ఎలా రాలిపోతాయో అట్లా రాలిపోవడము. అంత భయంకరమైన భూకంపముతో ఇవన్నీ ప్రారంభమవుతున్నట్లుగా మనము ఎందుకు 6వ ముద్ర విప్పినప్పుడు ఇవన్నీ జరుగుతాయి. స్కై రిసీడెడ్ లైక్ ఎ స్క్రోల్. ఈ ఆకాశము ఒక చుట్టుకొని వెళ్ళిపోయినట్టుగా, రోల్ అయిపోయినట్టుగా మనం చూస్తున్నాము. అండ్ ఎవ్రీ మౌంటైన్ అండ్ ఐలాండ్ మూవ్డ్ ఫ్రమ్ ఇట్స్ ప్లేస్. ఆ యొక్క కొండలు, ఆ యొక్క ద్వీపము అన్నీ కదిలిపోయినట్లుగా చూస్తున్నాము. అప్పుడు 12వ వచనం, 15వ వచనం చూడండి ఒకసారి. ఇదంతా ఇప్పుడు ఎవరి కాలం మొదలైంది? అప్పుడు వరకు అంత్యక్రీస్తు వాడి యొక్క ప్రభుత్వము కనబడుతుంది, కానీ ఇప్పుడు 6వ ముద్ర విప్పిన వెంటనే ఎవరి ప్రభుత్వం కనబడతా ఉంది? యేసు క్రీస్తు యొక్క ఉగ్రత కనబడుతుంది. 5వ ముద్రలో ఆగండి ఆగండి అన్నాడు. నేను తీర్చుకుంటా, ప్రతీకారం తీర్చుకుంటా అంటున్నాడు. ఐ విల్ అవెంజ్ బట్ యు స్టే కామ్ అన్నాడు. బహుశా ఆ టైం అయిపోయిన తర్వాత 6వ ముద్రను విప్పినట్టున్నాడు. 6వ ముద్ర విప్పిన వెంటనే ఏం జరుగుతుంది చూడండి. ఈ 15వ వచనంలో ఏ రాజులైతే, ఏ కింగ్స్, ప్రిన్సెస్, జనరల్స్, అధికారులు, కమాండర్లు, ధనికులు, బహుశా వీళ్ళందరూ విర్రవీగినట్టు ఉండి ఉండొచ్చు వాళ్ళు 5వ ముద్ర వరకు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క గొర్రెపిల్ల 6వ ముద్రను విప్పినాడో మీరు చూడండి, ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్, ద ప్రిన్సెస్, ద జనరల్స్, ద రిచ్, ద మైటీ, ఎవ్రీ స్లేవ్, ఎవ్రీ ఫ్రీ మ్యాన్ హిడ్ ఇన్ కేవ్స్. వాళ్ళు వెళ్ళి గుహలలో దాచుకుంటున్నారు. కొండలతో అంటున్నారు మా పైన వచ్చి పడు అంటున్నారు.
They call the mountains and the rocks, fall on us, hide from the face of him who sits on the throne. ఆ యొక్క సింహాసనం పైన కూర్చున్న ఆ గొర్రెపిల్ల యొక్క ఆ యొక్క ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించు, మా పైన పడు అని మేము చూడలేకపోతున్నాము. హైడ్ ఫ్రమ్ us from the one who sits on the throne. బహుశా ఆ సింహాసనం పైన కూర్చోనున్న యేసు ఎట్లా కదిలిస్తున్నాడో బహుశా వీళ్ళు చూస్తుంటారు, వణికిపోయినారు. ఆ 17వ వచనంలో వాళ్ళే అంటున్నారు, ఆ గొర్రెపిల్ల ఒక ఉగ్రత వచ్చి ఉన్నది, ఎవరు నిలబడగలుగుతారు? ఈ రాజులే అంటున్నారు, ఈ అధికారులే అంటున్నారు, ఈ క్రైస్తవుల పైన వ్యతిరేకపడిన వాళ్ళు, దేవుని బిడ్డలను హింసించిన వారు, గాయపరిచిన వారు, చంపిన వారు, మేమే గొప్ప వాళ్ళమని అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు ఆ గొర్రెపిల్ల యొక్క ఉగ్రత దినంన నిలబడగలిగిన వారు ఎవరు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గమనించండి, ఇక్కడి నుంచి ఏం స్టార్ట్ అవుతుంది? క్రీస్తు యొక్క ఉగ్రత స్టార్ట్ అవుతుంది. ఆ కంటిన్యూషన్ ఎలా కాబోతుందో మీరు చూడండి. ఆల్రెడీ మీకు అవుట్లైన్స్ మీకు ఇచ్చాను నేను, అవుట్లైన్స్ మీరు ఫాలో అవ్వండి. కానీ కొన్ని విషయాలు మధ్యలో వస్తూ ఉంటాయి, అవి యాడ్ అవుతూ ఉంటుంది, అది మీరు గ్రహించి క్యాచ్ చేసుకునేటట్టుగా మీరు ఉండాలి. హల్లెలూయా. సో ద వ్రాత్ ఆఫ్ ద ల్యాంబ్ హ్యాస్ బిగన్. 6వ ముద్ర నుంచి ఎవరు స్టార్ట్ అయినారు? ఎవరి అధికారం తీసుకున్నారు? ఎవరి పరిపాలనకు వచ్చేసింది? ద ల్యాంబ్ ఆఫ్ గాడ్, క్రీస్తు ఇంకా సింహాసనం మీద కనబడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సో ఈ విషయాన్ని మనం ఆల్రెడీ మత్తయి సువార్త 24వ అధ్యాయము 29వ వచనం నుంచి 30వ వచనం వరకు మనం చూసుకున్నాం. 6వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? సూర్యుడు నల్లగా అవుతాడు, చంద్రుడు రక్తవర్ణంగా అవుతాడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి. అప్పుడు అవన్నీ అయిన తర్వాతనే మనుష్య కుమారుడు ఆ మేఘాల మీద రావడము మనం చూస్తాం, దూతలతో రావడము, మహిమతో రావడము మనం చూస్తాం. అంటే 6th seal ఈజ్ ఆఫ్టర్ గ్రేట్ ట్రిబులేషన్. 29వ వచనంలో మనం చూస్తున్నాము, ఇమీడియట్లీ ఆఫ్టర్ ద డిస్ట్రెస్ ఆఫ్ దోస్ డేస్. ఆ 29వ వచనం పై భాగం మనం చూసుకున్నట్లయితే ఆ హేయకరమైన వస్తువు అంత్యక్రీస్తు టెంపుల్లో పెట్టడము, మహాశ్రమ భూమిపైకి తీసుకురావడము, ఆ యెరూషలేం నుంచి యూదయ నుంచి మహాశ్రమలు తీసుకొని రావడము. కానీ దానికి కూడా ఒక కాలం ఉంది, అది అంతమైన తర్వాత అప్పుడు 6వ ముద్ర విప్పబడుతుంది. 6వ ముద్ర విప్పబడినప్పుడు సూర్యుడు నల్లగా అవుతాడు, చంద్రుడు రక్తవర్ణంగా అవుతాడు, ఆకాశ నక్షత్రాలు రాలిపోతాయి, భూకంపం కలుగుతుంది. అప్పుడు యేసుక్రీస్తు సింహాసన ఆసనుడైన వ్యక్తి కనబడుతున్నాడు, ఆయన ఉగ్రతను ఈ రాజులు చూస్తున్నారు. హల్లెలూయా. అధికారులు చూస్తున్నారు, ఈ మిలిటరీ కమాండర్స్ చూస్తున్నారు, జనరల్స్ చూస్తున్నారు, ఈ భూమి పైన మాలాంటి వాళ్ళు లేరు అనుకున్న వాళ్ళందరూ భయపడుతున్నారు, వణికిపోతా ఉంటున్నారు. ఇదే విషయం మనము చూడండి, 6వ ముద్ర, ఇట్ ఆల్వేస్ కమ్స్ బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్, ఇట్ డజంట్ కమ్ ఆఫ్టర్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందే వస్తుంది 6వ ముద్ర. గమనించండి, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 19వ వచనము 20వ వచనంలో మీరు చూడండి, ఐ విల్ షో వండర్స్ ఇన్ హెవెన్. ఆకాశంలో కొన్ని సూచనలు సూచక్రియలు నేను చేశాను, భూమి పైన బ్లడ్, ఫైర్ అండ్ బిలోస్ ఆఫ్ స్మోక్. ఇక భూమి పైన రక్తము, పొగ అని మీరు చూస్తారు. ద సన్ విల్ బి టర్న్ టు డార్క్నెస్. సూర్యుడు నల్లగా అవుతాడు, చంద్రుడు రక్తవర్ణంగా అవుతాడు. ఎప్పుడు? బిఫోర్ ద కమింగ్ ఆఫ్ ద గ్రేట్ అండ్ గ్లోరియస్ డే ఆఫ్ ద లార్డ్. యేసుక్రీస్తు యొక్క రాకడకు ముందు, ఆ మహిమ కలిగిన రాకడకు ముందు ఇవన్నీ జరుగుతాయి. అదంతా కనెక్షన్ ఎక్కడ ఉంది అంటే 6వ ముద్రలో ఉంది. ఆమేన్. సో ద 6th seal is our time. 6వ ముద్ర అది మనకు సంబంధించిన కాలము. దేవుని బిడ్డలకు ఆదరణ కలిగించే కాలం. ఎందుకంటే ఎందరైతే క్రీస్తు బిడ్డలను బాగా బాధించినారో, వేధించినారో వారిని లెక్క దేవుడు తీసుకుంటున్నాడు. వాళ్ళు చేసిన క్రియలకు లెక్క తీసుకుంటా ఉంటున్నాడు. ఆమేన్.
ఆ యొక్క ప్రతీకారం తీర్చుకుంటా ఉంటున్నాడు. సో 6వ అధ్యాయంలో ఆ విషయాలు మనం చూసినాము. తర్వాత యోహాన్ భక్తుడు అవే కాకుండా ఆ గ్రేట్ ట్రిబులేషన్ టైంలో ఏం జరగబోతుందో ఈ 7వ అధ్యాయంలో కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఆ 7వ అధ్యాయంలో 1,40,000 యూదులు, గమనించండి దాని యొక్క కాంటెక్స్ట్ని దయచేసి మీరు తర్వాత చదవండి. 7వ అధ్యాయము మొదటి 8 వచనాలు. వాళ్ళు ఏ మామూలు క్రైస్తవులు కాదు. కొంతమంది కొన్ని చర్చెస్ నుంచి అనుకుంటారు మేము 1,44,000 మందిలో మేము చేరుతాము, పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాళ్ళు అనుకుంటారు మేము కూడా ఆ సంఖ్యలో ఉంటాం అనుకుంటారు. కానీ అది కాదు. అది 12 గోత్రాల నుంచి ఒక్కొక్క గోత్రము 12,000 పర్టికులర్గా ఇస్రాయెల్ దేశం నుంచి వాళ్ళు ఏర్పాటు చేయబడిన దేవుని సేవకులు అని పిలువబడుతున్నారు. అంటే వీళ్ళు ఆల్రెడీ గ్రేట్ ట్రిబులేషన్లో వీళ్ళు దేవుని సేవలో యూదులుగా వాడబడుతున్నారు. కానీ ఎప్పుడైతే 6th సీల్ ఓపెన్ అయిందో, దేవుని ఉగ్రత స్టార్ట్ అవుతుందో, ఆ టైంలో దేవుడు పరలోకం నుంచి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడంటే వీళ్ళ నొసటి పైన ఒక ముద్ర వేసేయండి, జీవం కలిగిన దేవుని యొక్క ముద్ర వేసేయండి. ఎందుకంటే ఆ యొక్క ఉగ్రత దిగుతున్నప్పుడు ఆ యొక్క కాపుదల వీళ్ళ పైన ఉండాలని దేవుడు ఏం చేస్తున్నాడు, వాళ్ళ నొసటి పైన ముద్ర వేపిస్తున్నాడు. ఆ విషయాన్ని యోహాన్ భక్తుడు చూస్తున్నాడు. రెండోది ఏం చూస్తున్నాడు, ఇంకా ఈ 7వ అధ్యాయంలో యోహాన్ భక్తుడు ఇంకేం చూస్తున్నాడు అంటే ఒక 9వ వచనం నుంచి చివరి వచనం వరకు ఈ 7వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే మహా గొప్ప జన సమూహాన్ని ఆయన చూస్తున్నాడు. ప్రతి దేశం నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి భాష నుంచి ఆ యొక్క సింహాసనం ఎదుట, ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క ఎదుట తెల్లటి వస్త్రాలు వేసుకొని, ఆ యొక్క పామ్ బ్రాంచెస్ పట్టుకొని, ఆ యొక్క మట్టలు పట్టుకొని గొప్ప స్తుతి చెల్లిస్తా ఉన్నారు. రక్షణ దేవునికి కలుగును గాక, ఆ యొక్క సింహాసనం పైన కూర్చున్న గొర్రెపిల్లకు కలుగును గాక అని బాగా స్తుతి, మహిమ, ఘనత ఆయనకే చెల్లును గాక, యుగ యుగములు ఆయనకే చెల్లును గాక అని వాళ్ళు పలుకుతున్నారు. 13వ వచనంలో మీరు చూసినట్లయితే ఆ యొక్క పెద్దలు అడుగుతున్నారు, వీరు తెల్లటి వస్త్రం వేసుకొని, అక్కడున్న చుట్టుపక్కల ఉన్న పెద్దలు 24 పెద్దలు ఉన్నారు కదా, దానిలో ఒక వ్యక్తి అడుగుతున్నాడు, వీళ్ళు ఎవరు, ఇంత పెద్ద జన సమూహం ఎవరు, ఈ తెల్లటి వస్త్రాలు వేసుకొని ఎక్కడి నుంచి వచ్చినారు వీళ్ళు అంటే పర్టికులర్గా వీళ్ళు ఒక టైంలో వీళ్ళు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు? అప్పుడు ఐ ఆన్సర్డ్, సార్ నాకు తెలియదు అయ్యా, నీకే తెలుసు అని అక్కడ 24 పెద్దలలో ఒక పెద్ద మాట్లాడుతున్నప్పుడు యోహాన్ భక్తుడు తిరిగి ఐ డోంట్ నో, నాకు తెలియదు. అప్పుడు ఆయన అంటున్నాడు, వీళ్ళు ఎవరు తెలుసా? దీస్ ఆర్ ద పీపుల్ హు కేమ్ అవుట్ ఆఫ్ ద గ్రేట్ ట్రిబులేషన్. మహా శ్రమకాలంలో వీళ్ళు యేసు క్రీస్తు రక్తము చేత కడగబడి, ముద్రించబడి, వాళ్ళ వస్త్రాలను తెల్లగా చేసుకొని యేసు రక్తంలో వాళ్ళు ఇక్కడికి వచ్చినారు. అందుకోసమే వాళ్ళు ఆ సింహాసనం ఎదుటున్నారు, ఆయనని సేవిస్తున్నారు దీవారాత్రములు. ఆ యొక్క సింహాసనం మీద కూర్చున్న వ్యక్తి ఆయన యొక్క గుడారాన్ని తన పైన కప్పుచున్నాడు. వాళ్ళు ఆకలి కలగరు, దాహం కలగరు. ఏ సూర్యుడు వాళ్ళ పైన ఇంకా వేడిని చూపించలేదు. ఆ యొక్క గొర్రెపిల్ల, ఆ సింహాసనం దగ్గర ఉన్న గొర్రెపిల్ల కాపరిగా ఉంటాడు. ఆ జీవ జలముల దగ్గరికి తీసుకొని వెళ్తాడు. ప్రతి కన్నీటిని తుడిచివేస్తాడు, కన్నీటి బాష్పంను తుడిచివేస్తాడు. వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చిన వారంట? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు? గ్రేట్ ట్రిబులేషన్ నుంచి వచ్చిన వారు. ఆమేన్, హల్లెలూయా. ఈ 7వ అధ్యాయంలో 2 విషయాలు చూస్తున్నాము. 1,44,000 వాళ్ళు నొసటి పైన ముద్ర వేపించుకున్నవారు. ఓకేనా? ఇవన్నీ విజన్స్ అన్నమాట, దర్శనాలు. సో ఆ ముద్ర దేవుడు ఎందుకు వేస్తున్నాడంటే ఆయన ఉగ్రకాలము స్టార్ట్ అయింది, ఆయన ఉగ్రత స్టార్ట్ అయింది. ఆ ఉగ్రత వచ్చేటప్పుడు ఎవరి పైన అయితే ఆ ముద్ర ఉంటుందో వాళ్ళకు అది రాదు. ఆ యొక్క ఇజ్రాయెల్ టైంలో ఏం జరిగింది? ఆ యొక్క మోషేతో దేవుడు మాట్లాడిన మాటలు ఏంటిదంటే
ఆ రక్తపు ముద్రను ద్వారం దగ్గర వేసినప్పుడు ఆ సంహరించేవాడు సంహారము చేయడానికి ఆ గడప దగ్గరికి రాడు, దాటిపోతాడు, పాస్ ఓవర్. సో ఇక్కడ కూడా దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి పైన చూపించేటప్పుడు ఈ యూదులైన వీళ్ళు మనలాంటి అన్యులు కాదు, యూదులు, ఇశ్రాయేల్ దేశస్థులు, 12 తెగల నుంచి వచ్చిన వారు, 12 ట్రైబ్స్ నుంచి వచ్చిన వాళ్ళు, 12,000గా వాళ్ళు నియమించబడిన వారు, దేవుని సేవకులు, ప్రత్యేకించబడిన వారని పిలువబడుతున్నారు. వాళ్ళు గ్రేట్ ట్రిబులేషన్లో దేవుని యొక్క స్వార్థను వాళ్ళు పంచిన వారు, నమ్మకంగా నిలబడిన వారు, గొర్రెపిల్లతో కదిలిన వారు. వీళ్ళకు ఒక ప్రత్యేకమైన ముద్రను వేస్తున్నాడు కాపాడడానికి. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత దర్శనం ఏం చూస్తున్నాడు? మహాజన సమూహము ఎక్కడి నుంచి వచ్చినారు? తెల్లటి వస్త్రాలు వేసుకొని ఎక్కడి నుంచి వచ్చినారంటే దే హవ్ కమ్ ఫ్రమ్ గ్రేట్ ట్రిబులేషన్. బహుశా వీళ్ళందరూ హతసాక్షులు, చంపబడి వాళ్ళు ఎక్కడ నిలబడుతున్నారు? ఆ గొర్రెపిల్ల యొక్క సమూహంలో నిలబడుతున్నారు. ఎందుకు రాయబడి ఉంటుంది? వాళ్ళ కన్నీరంతా తుడవబడుతుంది. ఇప్పుడు ఎవరు బాధ పెట్టలేరు, ఎందుకంటే అటువంటి బాధల నుంచి వచ్చిన వారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం ఎక్కడున్నాము? ఇంకా 6వ ముద్రలోనే మనం ఉన్నాము, అవునా కదా? 6వ ముద్ర ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద వ్రాత్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒకసారి మళ్ళా ఈ యొక్క మ్యాప్ని మనం చూసుకుందామా? మనం సీక్వెన్స్ని మనం చూసుకుందామా? 6 ముద్రలను మనం చూస్తున్నాము. 6వ ముద్ర అప్పుడు క్రీస్తు యొక్క ఉగ్రత ప్రారంభం అవుతా ఉంది. 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు ఊదడానికి దూతలు సిద్ధంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఆమేన్. సో ఈ 7వ ముద్ర విప్పినప్పుడు 7 బూరలు ఊదడానికి సిద్ధంగా ఉన్న దూతలను చూస్తున్నాము. 7వ బూర ఊదినప్పుడే యేసుక్రీస్తు రాకడను మనం చూస్తున్నాం. కాబట్టి 6వ ముద్ర నుంచి 7వ బూర వరకు క్రీస్తు యొక్క ఉగ్రతను ఈ భూమి పైన మనం చూస్తూ ఉంటున్నాము. ఆమేన్. సో ఈ 7 ట్రంపెట్స్ ఆర్ నథింగ్ బట్ కంటిన్యూయేషన్ ఆఫ్ గాడ్స్ వ్రాత్. ఇది జస్ట్ కంటిన్యూయేషన్ అన్నమాట. 6వ ముద్రలో విప్పిన ఆ ఉగ్రత, స్టార్ట్ అయిన ఉగ్రత దేవుడు కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఒక్కొక్క దూత వచ్చి నిలబడి బూర ఊదినప్పుడు ఈ భూమి పైన దేవుని యొక్క జడ్జిమెంట్స్ని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను చెప్తాను, దయచేసి అందరూ మీరు గమనించాలి. వాట్ ఈజ్ ద రీజన్ ఫర్ దిస్ 7 జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్, ట్రంపెట్ జడ్జ్మెంట్స్ ఆఫ్ గాడ్? కారణం ఏంటిది? ఎన్నో కారణాలు ఉండొచ్చు. ఆ భూమి పైన ఎవరైతే చెడుతనంతో బ్రతుకుతున్నారో, అన్యాయంగా బ్రతుకుతున్నారో, అసహ్యంగా బ్రతుకుతున్నారో వారిపైన దేవుడు ఉగ్రతను చూపించవచ్చు అనే ఆలోచన మనకు రావచ్చు. కానీ ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ రీజన్ వై గాడ్ వాంట్స్ టు షో హిస్ జడ్జ్మెంట్స్? దేవుడు తన యొక్క న్యాయ విధులను ఈ 7 బూరల ద్వారా చూపించడానికి ఇంకేమైనా కారణాలు ఉండొచ్చా? నేను బైబిల్ చదువుతున్నప్పుడు నాకు ఒక ప్రత్యేకమైన కారణం కనిపించింది. చూద్దామా మనమందరం కలిసి? ఈ 7 ట్రంపెట్స్, ఈ కంటిన్యూయేషన్ ఆఫ్ గాడ్స్ వ్రాత్ హ్యాస్ అ రీజన్, ఒక కారణం ఉంది. 8వ అధ్యాయాన్ని దయచేసి మనం వెళ్దాం. మొదటి 5 వచనాలు మీరందరూ దయచేసి జాగ్రత్తగా మీరు బైబిల్లో చూడండి. నేను సొంతగా చెప్పట్లేదు, ఏది కూడా నేను సొంతగా చెప్పను నేను. When he opened the 7th seal, there was silence in heaven about half an hour. ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు ఏం జరుగుతుంది? ఆ పరలోకంలో అర్ధగంట వరకు నిశ్శబ్దమును మనం చూస్తున్నాం. And I saw the 7 angels who stand before God, and to them were given 7 trumpets. నేను చూస్తుండగానే అక్కడ 7 దూతలు నిలబడ్డారు. 7 దూతలకు 7 బూరలు ఊదడానికి ఇవ్వబడ్డాయి.
Another angel who had the golden censer came and stood at the altar. Censer అంటే ఆ యొక్క పాత నిబంధనలో యాజకుల చేతిలో ఇట్లా ఒక చిన్న బౌల్ లాగా ఉండి దాంట్లో బొగ్గేసి ఇట్లా తాడుతో వాళ్ళు ఇట్లా ఏలాడదీసి దాంట్లో ధూపము వేయడానికి ఇట్లా పొగలు రావడానికి యాజకులు పట్టుకొని వెళ్తారనమాట అవి. సో అటువంటిది ఒక దూత పట్టుకొని బంగారం దాంతో పట్టుకొని వచ్చినట్లుగా చూస్తున్నాము ఆ యొక్క బలిపీఠం దగ్గరికి. హీ వాజ్ గివెన్ మచ్ ఇన్సెన్స్ టు ఆఫర్. చాలా ధూపము వేయడానికి ఆ యొక్క దూతకు ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పొగ, ఆ యొక్క ఇన్సెన్స్, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి కదా, ఇన్సెన్స్ అన్నమాట. మంచి సువాసన వచ్చేవి. ఆ బొగ్గులు ఇట్లా వేసినప్పుడు ఇట్లా సువాసన వస్తుంది కదా, అట్లా చాలా ఇవ్వబడినట్లుగా చూస్తున్నాం. కేవలము ఆ సువాసన ఇచ్చేవే ఆ దూతకి ఇవ్వబడలేదు, బట్ విత్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్. దేంతో ఇవ్వబడ్డాయంట అవి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనతో ఇవ్వబడ్డాయి. సెయింట్స్ ఎవరండి? పరిశుద్ధుల యొక్క ప్రార్థనలు. అవన్నీ ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు, పరిశుద్ధుల ప్రార్థనలు కలిపి ఎక్కడ వేయబడ్డాయి అంటే దేవుని యొక్క బంగారపు బలిపీఠం పైన వేయబడ్డాయి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ బంగారపు బలిపీఠం పైన పరిశుద్ధుల యొక్క ప్రార్థన, ఆ యొక్క ధూప ద్రవ్యములను వేసిన తర్వాత ఆ పొగ పైకి రావడము మనం చూస్తున్నాం. ఆ పొగతో పాటు 4వ వచనం చూడండి, ద స్మోక్ ఆఫ్ ఇన్సెన్స్ అండ్ టుగెదర్ విత్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్ వెంట్ అప్ బిఫోర్ ద ఏంజల్స్ హ్యాండ్. అవి ఆ దేవదూత చేతి నుంచి ఆ యొక్క బలిపీఠం మీద పడి ఆ పొగలు పైకి లేచినాయంట. ఎక్కడికి? దేవుని సింహాసనం దగ్గరికి, దేవుడున్న చోట్లోనికి లేచినాయంట. అప్పుడు ఆ యొక్క then the angel took the censer, filled it with fire from altar and hurled it on earth, and then came peals of thunder, rumblings, flashes of lightning and an earthquake. వాటిని ఆ యొక్క సెన్సర్ని తీసుకొని భూమి పైన పడేసినప్పుడు ఆ భూమిలో ఆ యొక్క ఉరుములు, మెరుపులు, ఆ యొక్క భయంకరమైన భూకంపము రావడము చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నాను, ఇది అయిన తర్వాతనే 7 బూరలు ఊదడానికి రెడీ అవుతారు. అంటే 7 బూరలు సీక్వెన్స్ ఎప్పుడు వస్తాయంటే ఇక పరిశుద్ధుల ప్రార్థనలు, ఆ ధూప ద్రవ్యాలు అవన్నీ ఆల్టర్ పైన వేసినప్పుడు. ఏంటి పరిశుద్ధుల ప్రార్థన? ఈ పరిశుద్ధుల ప్రార్థన ఎవరు ప్రార్థనలు అంటే సామాన్యులుగా మనమందరం ప్రార్థన చేస్తున్నాం కదా, ఆ ప్రార్థన అనుకుంటున్నారా మీరు? లేదండి, ఇది ప్రతీకారము తీర్చుకునే సమయము. ప్రతీకారం తీర్చుకోవడానికి పరిశుద్ధులు చేసిన ప్రార్థనలు. హల్లెలూయా. మనం ఆల్రెడీ 5వ ముద్ర విప్పినప్పుడు ఏం చేసినాం మనం? 5వ ముద్రను విప్పినప్పుడు ఏం చూసినాం మనము? ఆ బలిపీఠం కింద ఎవరిని చూస్తున్నాము? ఆల్టర్ కింద, గోల్డెన్ ఆల్టర్ కింద ఏం చూస్తున్నాం? ఎవరిని చూస్తున్నాం మనము? హతసాక్షులైన దేవుని బిడ్డలు, పరిశుద్ధులు ప్రార్థన చేస్తున్నారు. ఏమని ప్రార్థన చేస్తారు? మా రక్తము విషయంలో నువ్వు ప్రతీకారం తీర్చుకోవా ఈ భూమి పైన. ఆ ప్రార్థనలన్నీ దేవుని సన్నిధానంలో దాచబడ్డాయి. ఆ ప్రార్థనలన్నీ, వాళ్ళు మొరపెట్టిన మొరలన్నిటినీ దేవుడు పోగు చేసి ఆ ధూప ద్రవ్యాలతో కలిపి ఆ ఆల్టర్ పైన వేసినప్పుడు ఆ పొగ దేవుని సన్నిధి చేరంగానే నౌ ఈస్ ద టైమ్, స్టార్ట్ మై జడ్జ్మెంట్ అన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. నౌ ఈస్ ద టైమ్ టు ఆన్సర్ ద ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్. నా పరిశుద్ధుల యొక్క ప్రార్థనలను వినే గడియ ఇది, ప్రతీకారం చూపించే సమయం ఇది అని మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అదే విషయాన్ని 6వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. 5వ ముద్ర విప్పినప్పుడు, ఇంతకాలం ప్రభువా, ఓ సర్వాధికారమైన దేవా, మా ప్రభువా, సత్యవంతుడా, న్యాయవంతుడా, పరిశుద్ధుడా, నీవు న్యాయము తీర్చవా, మా రక్తమును మీరు చూడండి,
until you judge the inhabitants of the earth and avenge our blood. మా రక్తం తీసుకున్నందుకు నువ్వు ప్రతీకారం తీర్చవంటే ఈ ప్రార్థనలను ఎప్పుడు జవాబు ఇవ్వాలా దేవుడు? మీరు చూడండి, వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చినారంటే వాళ్ళు మహాశ్రమల నుంచి వచ్చిన వారు. వాళ్ళ రక్తమును, వాళ్ళ యొక్క వస్త్రములను యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడుక్కొని వచ్చిన వారు. దేవుని బిడ్డలారా, ఆ దినాలలో ఏ శ్రమ అయితే వాళ్ళు కలిగినారో, ఏ బాధ గుండైతే వాళ్ళు పోయినారో, ఏ ప్రతీకార విషయంలో వాళ్ళు ప్రార్థన చేసినారో, నువ్వు న్యాయము చేయవా, న్యాయము చేయవా, న్యాయము చేయవా అంటే దేవుడు ఏ సమయంలో న్యాయం తీరుస్తున్నాడు? ఆ 7వ ముద్రను విప్పినప్పుడు ఆ దూతలు ప్రార్థనను ధూప ద్రవ్యాలతో కలిపి ఆ బలిపీఠం మీద వేసినప్పుడు ఆయన సన్నిధికి అప్పుడు దేవుడు అంటున్నాడు, నౌ ఈజ్ ద టైమ్ టు ఆన్సర్ దిస్ ప్రేయర్. ఈ విషయాన్ని మీరు గమనించినారో లేదో, నేను గతంలో లూకా సువార్త 17వ అధ్యాయం 18వ అధ్యాయము మీకు వివరించినప్పుడు నేను చెప్పినాను. 17వ అధ్యాయంలో ఆయా క్రీస్తు యొక్క రాకడకు ముందు ఎటువంటి పరిస్థితులు కలగబోతున్నాయో, ఏ రీతిగా అసమాధానాలు కలగబోతున్నాయో, యుద్ధ వాతావరణం కలగబోతుందో, క్రీస్తు రాకడకు ముందు ఎటువంటి పరిస్థితులు ఉంటాయో అవి 17వ అధ్యాయంలో చూస్తాము. తర్వాత 18వ అధ్యాయం మొదటి భాగంలోకి వచ్చిన తర్వాత అక్కడ మీరు విసుకక, మీరు గమనించండి, అటువంటి దినాలలో ఆ 2వ రాకడికి రాకముందు ఆయన ఏమని మాట్లాడుతున్నాడు? మీరు విసుకక అంటే ఆ దినాలలో దేవుడు ఏం కోరుకుంటున్నాడు? విసుకకుండా నిత్యము ప్రార్థన చేయాలని ఆ మాటలు చెప్పినాడు. ఎవ్వరు ఇవన్నీ బోధ చేయరు. అసలు సందర్భంలో దాని యొక్క మీనింగ్ ఎవరు అర్థం చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయరు. మనం అందరం విసుకకుండా ప్రార్థన చేయాలి, మనం న్యాయం కోసం దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు అని చాలా మంది బోధించుకుంటూ వెళ్ళిపోతారు. కానీ దాని సందర్భం మీరు చూడండి, ఏ కాంటెక్స్లో చెప్తున్నాడు? ఆ 17వ అధ్యాయం అంతా మీరు గమనించండి. లూకా సువార్త 17వ అధ్యాయం అంతా మీరు గమనించండి. అక్కడంతా రాకడ విషయంలో మాట్లాడుతూ ఉన్నారు. 20వ వచనంలో మీరు చూడండి, 17వ అధ్యాయము లూకా సువార్త. దేవుని రాజ్యం కోసం కనిపెడుతున్న వారు పరిసయ్యులతో ఈ రీతిగా మాట్లాడినాడు. దేవుని యొక్క రాజ్యము మీరు ఈ రీతి గమనించడం ద్వారా అది రాదు, ఇక్కడుంది అక్కడుంది, కానీ దేవుని రాజ్యము మీ మధ్యలో ఉంది అని స్టార్ట్ చేసినాడు. Then he said to his disciples, the time is coming when you will no longer see one of the days of the Son of Man, but you will see it. ఆ మనిషి యొక్క రాకడ మీరు చూస్తారు అంటే తన గురించి మాట్లాడతారు. మెన్ విల్ టెల్ యూ, ఆయన ఇక్కడున్నాడు అక్కడున్నాడు అంటే పరిగెత్తకండి. మనుష్య కుమారుడు తూర్పు నుంచి పడమర ఆ యొక్క లైట్ ఎట్లా మెరుస్తుందో ఆ రీతిగా అందరికీ కనబడేటట్టుగానే వస్తాడు. కానీ మొట్టమొదటిగా ఆయన తృణీకరించబడాలి, హింసించబడాలి అని మాట్లాడుతున్నాడు. 26వ అధ్యాయం మీరు చూడండి, నోహు కాలంలో ఎలాగైతే ఉంటుందో మనుష్య కుమారుడు వచ్చేటప్పుడు మనుషులు ఆ రీతిగా తిని తాగి పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే పెళ్లి చేసుకోవడం తప్పు కాదు, అంటే దేవుడిని మరిచి సొంత లోకంలో బ్రతికేవారు. నోవాహు ఆ యొక్క ఆర్క్లో అడుగు పెట్టే వరకు, ఆ యొక్క ఓడలో అడుగు పెట్టే వరకు ఆ యొక్క జల ప్రళయము. ఇంకొక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చినాడు, లోతు గురించిన ఎగ్జాంపుల్ ఇచ్చినాడు. వాళ్ళు తినుతూ త్రాగుచూ, వాళ్ళు కొంటూ అమ్ముతూ, వాళ్ళు బిజీగా బిల్డింగ్లు కట్టుకుంటూ, లోతు సొదొమ దాటే వరకు అగ్ని అక్కడికి వచ్చి వాళ్ళని కాల్చలేదు, పరలోకం నుంచి వచ్చి నాశనము కాలేదు. ఇట్ విల్ బి లైక్ దాట్ ఇన్ ద డే ద సన్ ఆఫ్ మ్యాన్ ఈజ్ రివీల్డ్. ఆ యొక్క మనుష్య కుమారుడు ప్రత్యక్షమైనప్పుడు ఆ రీతిగా ఉంటుంది. ఆన్ దట్ డే ఆ యొక్క ఇంటి పైన ఉన్నవారు తన యొక్క సామాన్ల కోసం కిందకి పరిగెత్తకూడదు. లైక్ వైజ్ ద వన్ ఇన్ ద ఫీల్డ్ షుడ్ గో బ్యాక్ ఫర్ ఎనీథింగ్. ఎవరు కూడా
పొలాల్లో ఉన్నా కానీ కూడా వాళ్ళ వస్తువుల కోసం వెళ్ళకూడదు. రిమెంబర్ ద లార్డ్స్ వైఫ్, లోతు వైఫ్ని జ్ఞాపకం తెచ్చుకోండి, భార్యని జ్ఞాపకం తెచ్చుకోండి. వెనుకకి తిరిగి ప్రాణంను కాపాడుకోవడానికి ప్రయత్నం చేసింది, ఏమైంది? పోగొట్టుకుంది. సో ఇవన్నీ చెప్పుకుంటూ ఎక్కడైతే చచ్చిపోయిన శవం ఉంటుందో దాని చుట్టూ గద్దలు తిరుగుతూ ఉంటాయి, పక్షిరాజు తిరుగుతూ ఉంటుంది అని వల్చర్స్ గురించి మాట్లాడినారు. దాని అర్థం ఏంటిదంటే ఎక్కడైతే ఈ సూచనలు జరుగుతూ ఉంటాయో జ్ఞాపకం పెట్టుకోండి, ఆయన రాకడ దగ్గరగా ఉంది. సో ఇట్ ఈస్ అబౌట్ సైన్స్ అన్నమాట. మనకు చచ్చిపోయిన శవం కనిపించకపోవచ్చు కానీ పైన ఇట్లా గద్దలు తిరుగుతూ ఉంటే మనకు అరే ఇక్కడెక్కడో శవం ఉన్నది, అందుకోసమే గద్దలు తిరుగుతున్నాయి. ఆ గద్దలు తిరగడం ఒక సూచన, అక్కడెక్కడో శవం ఉందో లేకపోతే ఏదైనా డెడ్ బాడీ ఉందో అందుకోసం తిరుగుతున్నాయని ఎట్లయితే మనం గుర్తుపడతామో అట్లనే ఆ యొక్క ఇవన్నీ సూచనలు చూస్తున్నప్పుడు మనం ఏం గుర్తుపెట్టాలా అంటే ఆయన రాకడ దగ్గరగా ఉందని గుర్తుపెట్టాలి. ఇంకా అప్పటికొచ్చిండు ఆ యేసు ప్రభు, ఆయన ఎక్కడున్నాడు అక్కడున్నాడు అంటే దయచేసి గమనించద్దు అన్నాడు. సో మనకు ఈ బైబిల్స్ మనకు మొట్టమొదటిగా ఉన్నప్పుడు ఈ అధ్యాయాలు లేవు, ఈ వచనాలు లేవు, కంటిన్యూస్గా ఉండేటి. తర్వాత మనకు అర్థం అవడానికి ఈ యొక్క అధ్యాయాలు ఈ వచనాలను అక్కడ దేవుడు కొంతమంది దేవుని బిడ్డల ద్వారా యాడ్ చేయడానికి ఇచ్చినాడు కదా. కానీ ఇక్కడికి ఆగిపోలేదు, దాని యొక్క కంటిన్యూషన్ 18వ అధ్యాయంలో ఉంది. మీరు చూడండి, అటువంటి దినాలలో, అటువంటి విపత్తికరమైన దినాలలో శిష్యులతో అంటున్నాడు, మీరు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలా, విసుకకుండా ప్రార్థన చేయాలా, వదిలిపెట్టకుండా ప్రార్థన చేయాలని ఈ యొక్క చెడ్డ న్యాయాధిపతి గురించి మాట్లాడినాడు. ఆ యొక్క విధవరాల గురించి మాట్లాడినాడు. ఆమె దివారాత్రం వెళ్ళి దేనికోసం అడుగుతా ఉంది చెప్పండి? న్యాయం కోసం అడుగుతా ఉంది. దేనికోసం అడుగుతా ఉంది? న్యాయం కోసం అడుగుతుంది. అయ్యా న్యాయం చేయవా, న్యాయం చేయవా అంటే అప్పుడు దేవుడు అంటాడు, ఈ యొక్క చెడ్డ న్యాయాధిపతి కూడా కరిగిపోయి ఆమె తరచుగా న్యాయం కోసం అడిగినందుకు న్యాయము చేస్తాడు. కానీ నీ పరలోకపు తండ్రి తన బిడ్డలు దీవారాత్రములు న్యాయం కోసం ప్రార్థన చేస్తే న్యాయం చేయడా? ఆయన తప్పకుండా న్యాయం చేస్తాడు, త్వరగా న్యాయం చేస్తాడు. కానీ మనిషి కుమారుడు ఈ భూమి పైన వచ్చినప్పుడు విశ్వాసులలో విశ్వాసము ఆయన కనుగొను తాడా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, లుక్ ఎట్ నౌ, దిస్ ఈస్ వెన్ ద కమింగ్ ఆఫ్ ద లార్డ్ ఈస్. ఇప్పుడు ఏ న్యాయం గురించి మాట్లాడుతున్నాడు చెప్పండి? ఆ దినాలలో క్రైస్తవులు ఏ హింస అయితే పొందబోతున్నారో, ఏ విపత్తి గుండా పోతున్నారో, ఏ బాధ గుండా పోతున్నారో, ఆ పర్సిక్యూషన్ గుండా పోతున్నారో, ఆ గ్రేట్ ట్రిబులేషన్ గుండా పోతున్నారు, ఏమని ప్రార్థన చేస్తారు వాళ్ళు? వాళ్ళని ఎవరైతే గాయపెడుతున్నారో వాళ్ళ విషయంలో ప్రభువా నువ్వు న్యాయం చేయవా, ప్రతీకారం తీర్చుకోవా. అందుకోసమే ఇక్కడ విశ్వాసులతో ఏమంటున్నాడు, మీరు విసుకక, కదిలిపోక, విశ్వాసాన్ని వదిలిపెట్టక దీవరాత్రములు ప్రార్థన చేయాలని ఈ ఉపమానం చెప్పినాడు. అటువంటి దినాలలో దేవుని బిడ్డలు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. విసిగిపోవద్దు, విశ్వాసాన్ని వదిలిపెట్టుకోవద్దు, దీవా రాత్రములు ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట? ప్రార్థనకు జవాబునిస్తాడు. ఏమని ప్రార్థన చేస్తున్నారు? న్యాయము చేయవా, న్యాయము చేయవా, ప్రతీకారము తీర్చవా. తీర్చవా అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతీకారము తీర్చే గడియ మనం ఒక ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఈ పరిశుద్ధుల ప్రార్థనలు, హల్లెలూయా, ఆ కష్టాల గుండా, గ్రేట్ ట్రిబులేషన్ గుండా పోతూ చనిపోయిన వారు, బ్రతుకున్న వాళ్ళు చేస్తున్న ప్రార్థన, ఆ బలిపీఠం దగ్గర చేస్తున్న ప్రార్థన, ఈ భూమిపైన మిగిలి ఆ హింస గుండా పోతున్న వారి ప్రార్థన, ఆ పరిశుద్ధుల ప్రార్థన అంతా అదంతా దేవుని యొక్క దూత దేనితో కలుపుతున్నాడండి? ధూప ద్రవ్యములతో కలిపి ఆ యొక్క బంగారు ఆ బలిపీఠం పైన వేసినప్పుడు దేవుని యొక్క సన్నిధానంలోనికి ఆ యొక్క ధూప ద్రవ్యములు చేరినప్పుడు నా ప్రతీకారం తీర్చుకునే సమయం ఇది. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సామాన్యంగా ఇప్పుడు అప్పుడు మనం చేసే ప్రార్థనల గురించి కాదది. ప్రత్యేకంగా క్రీస్తు నిమిత్తము ఏ హింస అయితే వాళ్ళు పోయినారో ఆ సమయంలో వాళ్ళు చేసిన ప్రార్థనకు ప్రతీకారంగా దేవుడు జవాబిస్తున్నట్లుగా
మనం చూస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు ఇక్కడికే మనం ఆపేద్దాం. నెక్స్ట్ వెనస్డే ఈ యొక్క 7 ట్రంపెట్స్ కంటిన్యూయేషన్ ఎక్కడ జరుగుతుందంటే, అప్పటికి క్రీస్తు వచ్చినాడా? ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నాడు. ఈ భూమిపైన ఒక జలకిస్తున్నాడు. నా బిడ్డలను మీరు హింస పెడతారా అని దేవుడు ఆయన యొక్క ఉగ్రతను చూపిస్తూ ఉన్నాడు, కోపం చూపిస్తూ ఉన్నాడు. కానీ ఆయన వచ్చినాడా? ఇంకా ఎక్కడా ఇప్పుడు దాకా ఉన్న వాక్యాల్లో మనం చూసినామా? ఆయన రెండో రాకడ గురించి మనం చూసినామా? చూడలేదు. ఇంకా అది ఎప్పుడు చూస్తున్నాము? 7వ బూర ఊదినప్పుడు మనం చూస్తాం. హల్లెలూయా. సో ఈరోజు మనము ఏం చూసాము? వాట్ ఈస్ ద సమ్మరీ ఆఫ్ టుడేస్ బైబుల్ టీచింగ్? 6వ అధ్యాయం నుంచి మనము 11వ అధ్యాయం వరకు ఆ ముద్రలు విప్పినప్పటి నుంచి మనము 7వ బూర వరకు స్టార్ట్ చేసినాం. కానీ మనం ఎక్కడ ఆగినాము? 7వ ముద్ర విప్పినప్పుడు దేవుడు ఆ యొక్క దూతలు ఎలా కదిలి ఆ యొక్క పరిశుద్ధుల ప్రార్థనతో, ధూప ద్రవ్యములతో, వాళ్ళు ఏ బాధతో అయితే ప్రార్థన చేసినారో ఆ ప్రార్థనలకు జవాబు వేయడానికి 7 బూరలు స్టార్ట్ అయినట్టుగా మనం చూస్తున్నాం. There's a reason for the 7 trumpets and judgments of God. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, ఇటువంటి దినాలు మనకు రాబోతున్నాయి కనుక ప్రార్థనలో ఉండండి, మెలకుగా ఉండండి. ఎవరు తీవ్రంగా ఉన్నారో ఆత్మలో, ఎవరు దేవునితో నడుస్తున్నారు, ఎవరు నడవట్లేదో, ఒకరోజు మనం చేసిన పొరపాట్లకు ప్రతిఫలం మనం చూస్తాము. ఏ రోజైతే మనం నిలబడారో ఆ దినం పడిపోతాం మనము. ఎందుకు అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు, సిద్ధపడవలసిన రీతిగా సిద్ధపడలేదు, ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించలేదు. హింసలకు వస్తాయని తెలుసుకొని కూడా ఆత్మలో ఎదగకుండా, హింసలు రాగానే చేతులెత్తేయడము, లొంగిపోవడము, రాజీ పడిపోవడము. దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితి నీకు నాకు వచ్చినప్పుడు ప్రాణం పెట్టడానికైనా ముందుకు పోవాలి, కానీ మన విశ్వాసాన్ని కాంప్రమైజ్ అవ్వడానికి వీలు లేదు. హల్లెలూయా. మీకు తెలుసు, నేను గతంలో చెప్పాను, వాడు వచ్చి 2 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో వాడు ఆలయంలో ప్రవేశించి హేయకరమైన వస్తువును పెట్టి, నేనే దేవుడిని, నన్ను మొక్కండి అని చెప్పి వాడు బేభత్సాన్ని వాడు సృష్టిస్తాడు. వాడు అటువంటి దినాలలో మనము ఎలా చూస్తామంటే, ఆ సీన్ ఎలా ఉంటుందంటే, ఆ నెబుకద్నెజర్ కాలంలో ఆ ప్రతిమను పెట్టి మీరందరూ ఆ శబ్దం చేసిన వెంటనే మీరందరూ మొక్కాలి, ఆరాధించాలి నెబుకద్నెజర్ యొక్క ప్రతిమకు అని ఏ రీతిగా అయితే ప్రకటించబడిందో, అందరూ అక్కడున్న యూదులు కూడా చాలా మంది కూడా రాజీ పడిపోయి మొక్కుతారు. కానీ షడ్రకు, మేషకు, అబేద్నెగో మొక్కరు. అందుకోసము షడ్రకు, మేషక్, అబేద్నెగో పేర్లు అక్కడ ఉన్నాయి, కానీ వేరే వాళ్ళ పేర్లు లేవు. దేవుని బిడ్డలారా, అటువంటి దినాలను మనం చూడబోతున్నాము. మన ప్రాణం పోయినా పర్వాలేదు, క్రీస్తుని వదిలిపెట్టడానికి వీల్లేదు, విశ్వాసాన్ని వదిలిపెట్టడానికి వీల్లేదు. ఆ దినాలు కష్టాలు వచ్చినప్పుడు, ప్రాణం పోకుండా కష్టాలు వచ్చినప్పటికీ దివారాత్రములు న్యాయం కోసం ప్రార్థన చేయాలి. ఎందుకంటే 7వ ముద్ర అనేది ఉంది అనే సంగతి జ్ఞాపకం పెట్టుకోండి. హల్లెలూయా. మన ప్రార్థనలన్నీ ఎక్కడ ఉంటాయి? దేవుని సమూహంలో ఉంటాయి. 7వ ముద్ర విప్పినప్పుడు దేవుని సన్నిధికి చేరుతాయి. ఆ దేవుడు జవాబు ఇవ్వడం మొదలు పెడతాడు. 7 బూరలతో ఈ భూమిని తాకబోతున్నాడు. భయంకరమైన బేభత్సాన్ని దేవుడు సృష్టించబోతున్నాడు. హల్లెలూయా. డోంట్ గివ్ అప్, కీప్ ప్రేయింగ్. అందుకోసమే 1 పేతురు 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాము. ఏంటిది? సమస్తం దగ్గరగా ఉంది కనుక స్వస్థ బుద్ధి గలవ
ఏ క్రైస్తవులైతే దేవునితో సహవాసం చేస్తూ, దేవునితో నడుస్తూ, ఎల్లవేళలా ప్రార్థనలలో నిలబడతారు, వేరే వాళ్ళు ఇటు మీ అందరినీ దీవించును కాక. ఈ యొక్క ఉగ్రత యొక్క కంటిన్యూయేషన్ మనము నెక్స్ట్ సెషన్లో పార్ట్ 10లో మనము చూసుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.